Hello. As Youth President, I am proud to represent a dynamic community united by a powerful vision, building bridges, empowering communities. Bharatiya Association of Malaysia is a family rooted in cultural pride and fueled by commitment to uplift the Indian diaspora in Malaysia and beyond. Our mission is to champion the identity, well-being and aspirations of our people. We celebrate our heritage through vibrant arts and sports, fostering unity. We empower professionals with job orientation and mentorship. Above all, we stand with NRIs facing immigration challenges as we see many suffer evictions from Malaysia, grappling with visa delays, statelessness and legal barriers. Alongside the invaluable support of the Indian High Commission, Bharatiya Association of Malaysia provides vital assistance navigating residency issues, securing documentation and advocating for rights, ensuring our community thrives with dignity. We advance gender equality, uplifting women through advocacy and leadership. And through humanitarian efforts, we extend compassion to those in need locally and globally. Bharatiya Association of Malaysia is a home for all, where every struggle is heard and every voice matters. Together, we tackle systematic challenges, build bridges across borders, and empower our community. Join us at our events, cultural celebrations, or social initiatives. Let's shape a bright future as one Bharatiya Association of Malaysia. Thank you, and let's continue this journey together. దేశంలో వేల కిలోమీటర్లు దాటి ఒక వేరే దేశంలో ఉంటున్నప్పటికీ కూడా ఒక కొత్త అసోసియేషన్ని ఫామ్ చేసిన సందర్భంగా గురుజాడ గారు చెప్పినటువంటి రెండు మాటలు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అసోసియేషన్ పేరులోనే భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా అని చెప్పినారు. కవి గురుజాడ ఒక మాట చెప్తారు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఆ భారతిని తమ అసోసియేషన్లో పెట్టుకొని భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఏ దేశంలో ఉన్నా మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాల్ని గుర్తు చేసేటువంటి రీతిలో ఏర్పాటైనటువంటి భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్లు గొప్పగా ఎదగాలని, మలేషియాలో ఉన్నటువంటి భారతీయులందరికీ ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామని ముందుండాలని, వారికి సహకరించాలని ఈ అసోసియేషన్ బాగా ఎదుగుతుందని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా బిఏఎం వ్యవస్థాపకులకి, బిఏఎం కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము చాలా దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు తెలుగు అసోసియేషన్ అని, తమిళ అసోసియేషన్ అని, కేరళ అసోసియేషన్ అని, గుజరాత్ అసోసియేషన్ అని, కన్నడ అసోసియేషన్ అని, ఇలా రకరకాలైనటువంటి అసోసియేషన్స్ ఏ దేశంకు పోయినా అక్కడ రకరకాలైనటువంటి వ్యక్తులు, సమూహాలు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో కలిసి ఏర్పడవుతుంటాయి. కానీ మొదటిసారిగా భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా పెట్టిన సమయం సందర్భం కూడా భారతీయులందరూ ఒక తాటి మీదకి వచ్చి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
వీఆర్ ఆల్ ఇండియన్స్ అని గర్వంగా చెప్తున్నటువంటి ఈ సందర్భంలో మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మీరు విదేశాల్లో ఉండి కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, వాట్ ఇండియా ఈజ్ షోయింగ్ ఈజ్ వీఆర్ ఆల్ వన్ అని చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో దేశం కాని దేశం మలేషియా లోపల వీఆర్ ఆల్ ఇండియన్స్, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా పేరిట మీరు ఈ సంస్థని స్థాపించాలనేటువంటి ఆలోచనకి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ఇండియన్ ఎంబసీని కమిషన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చారో వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఊరు నుంచి ఇక్కడికి వచ్చి, ఒక దేశం నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ లాస్ తెలియక ఏజెంట్స్ చేతుల మోసపోయి రకరకాలైనటువంటి కష్టాలు పడుతున్నటువంటి, వెదర్ ఈజ్ ఏ తెలుగు గై, తమిళ్ గై, కన్నడ గై, a person who came from India to Malaysia, some persons are cheated by the agents. They don't know what are the living conditions, what are the visa rules, and how they should behave in a country where they are going. They might not be in a aware people, they might be the sometimes illiterates. They came to Malaysia for working. Unfortunately, if an agent cheats a workman who comes from an India to work here as an electrician or plumber or something, and if he is not having a proper visa, then he will be immediately sent beyond the bars. For such type of persons who came for their livelihoods to Malaysia, they are not disturbing the economy of Malaysia. In fact, they are helping to grow and the growth of this country, Malaysia. But unfortunately, as they are illiterates and they have been cheated by certain agents, they have been stuck down somewhere in the beyond the bars in the Malaysia. I request the embassy and the commissioner, sir, to help the people. Those who don't know the language of Malaysia, those who don't know the laws of the Malaysia, but for their livelihood, all the way they travel from India to Malaysia and they are behind the bars and they are in the jail. Please help them on the humanitarian grounds. And I request the BAM also to look properly into the people. Those who came from India and they are behind the bars and jail, please help them because their family members are waiting in India when he will be released and how he will be released, because they also don't know the way how to come from India to Malaysia and how to get the bail for his husband or son, whatever the person who is in the jail. So the name of association itself, BAM, Bharatiya Association of Malaysia. బహుశా అందుకనే అనుకుంటా ఇందాక కేక్ కట్ చేస్తున్నప్పుడు మిత్రుడు చందు ఒక క్యాండిల్ని వెలిగించేందుకు ప్రయత్నం చేసినాడు. బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఇండియన్ కల్చర్. బర్త్డే కేకులు కట్ చేసినప్పుడు క్యాండిల్ పెట్టడం కానీ ఇంకేదైనా శుభకార్యాల సందర్భం లోపల క్యాండిల్ పెట్టడం కానీ మన సంస్కృతిలో లేదు. బహుశా అందుకనే ప్రకృతి కూడా సహకరించలేదనుకుంటా, క్యాండిల్ కూడా వెలగలేదు, అందుకనే పక్కకు తీసేసినాం. అందుకనే దాంట్లో కూడా మన భారతీయ ఆత్మ, మన భారతీయ సంస్కృతి, మన సాంప్రదాయం కేక్ కటింగ్ అప్పుడు కూడా కనబడింది. In fact, cake cutting is also not our culture. But to begin with something, today we celebrated it with cutting of the cake. But the candle which we tried to light it, it has also not cooperated because it is not from our tradition. సో అందుకని వాళ్ళు పెట్టుకున్న సంస్థ పేరులో భారతీయత అనేది వాళ్ళు కలగాపులగంగా కాకుండా నిజంగా వాళ్ళ ఆత్మగా భారతీయుల ఆత్మని మలేషియాలో ఆవిష్కరించేందుకు ఈ సంఘాన్ని పెట్టుకున్నారు. కాబట్టి నిజంగా కూడా ప్రకృతి కానీ పరిస్థితులు కానీ దానికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పి నేను అనుకుంటూ, దోస్ హూ కేమ్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్, నాట్ ఫ్రమ్ టూ తెలుగు స్టేట్స్, Telangana and Andhra Pradesh, our friends like those who came from Tamil Nadu, those who came from Karnataka, those who came from Gujarat, more particularly for the business purpose. I request all of them to join the hands with the BAM, Bharatiya Association of Malaysia, because it gives a feel that we are all Indians. Apart from our heritage, culture, it gives the oneness and the possessiveness wherever you go and wherever you stand. If you say I am an Indian, it is a proud for us under the dynamic leadership of our Honorable Prime Minister, Mr. Narendra Modi, from any part of the world, wherever you go, whether it is Abu Dhabi, Australia, Adelaide or America, wherever you will go, you can now proudly say, I am an Indian. This is what the Indian heritage and culture has shown and which has been grown in the last 10 years, or we can say in the 12 years of the Narendra Modi's era. So being an Indian, wherever you are, whether you are a Malayali, Kannada, Tamil, Gujarati, Odia, whatever it is, you are an Indian. For that possessiveness,
this association of BAM should work and the BAM should grow like the Indian heritage and culture what it was. The dances which were performed, more particularly the executive member, one of the executive member of the committee, Srimati Geeta. Yesterday I met her for first time at the airport of Malaysia. I thought that she is an housewife. I think she is an housewife only. But apart from that, the way in which she danced and she performed at the age, I don't know her age, but she looks like my elder sister. And the way in which she performed the dance and the other ladies who represented the dance and the culture of the India, it clearly shows that the Atma and the culture and the spirit of Indians, wherever you will go, it will be your inheritance and it is your hereditary. So many people might have come here long back, means their kids might have born in Malaysia, but they know that their country is India and they love their culture and heredity. That is the reason why I started my speech with the Gurujada, a famous poet who said, wherever you will go, you try to remember your native country, that is India. Ye desham egina, means wherever you will go, endu kaalidina, wherever you are staying, ye desham egina, endu kaalidina, pogadara nee talli bhoomi bharatidi. నీ తల్లినట్లయితే గుర్తుంచుకుంటావు, నువ్వు పుట్టిన గడ్డ, నీ దేశం, నీ మాతృభూమి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎక్కడున్న పొగడాలనేటువంటి గొప్ప స్ఫూర్తిని ఆ రోజు కవి గురజాడ గారు చెప్పినటువంటి మాటల్ని మరొకసారి మీ అందరి స్ఫురణకి తీసుకొస్తూ గొప్ప గొప్ప కళాకారులు భారతదేశం నుంచి పిఏఎం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది కవులు కళాకారులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ, చిన్న మొక్కలా మొదలైనటువంటి పిఏఎం ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ప్రతి ఏటా ఎదగాలని ఈ రోజు 700 నుంచి 1000 మంది వచ్చినటువంటి ఈ మీటింగ్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా సంఖ్యను పెంచుకొని అన్ని అసోసియేషన్స్ని కలుపుకొని తమిళ, తెలుగు, మలయాళం, ఒడియా అందరినీ కలుపుకొని మరింత ప్రోగ్రెసివ్గా మీరు ముందుకు పోతారని ఆ భగవంతుడు ఆ గణనాథుని ఆశీస్సులతో మీ మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో పిఏఎం మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి సభ్యులకి, వేదిక ముందు ఉన్నటువంటి సభ్యులు కొంతమంది కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం లాంచింగ్ కార్యక్రమానికి రాకపోయింటారు, వారందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ద ఇండియన్ ఎంబసీ అండ్ ద కమిషనర్స్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ మలేషియా, please help the poor people, those who came from India and unfortunately those who are beyond bars, kindly try to help them, try to solve their issues, sir. With these few words, the opportunity which is given to me on behalf of BAM, once again I congratulate each and every member of the BAM who is on the dais and who are not on the dais due to various reasons. I congratulate the members of the BAM and the participant of this evening cultural program and the launching program of BAM. With my whole heart, I welcome all the friends, those who are present in Malaysia from different regions. Thank you one and all. అసోసియేషన్ ఆఫ్ మలేషియా అనే సంస్థ ఏర్పాటులో నేను ఇందాక చెప్పినట్టు తెర వెనకాల చాలా మంది మిత్రులు పనిచేసి ఉన్నారు. ముఖ్యంగా ఈ సంస్థకి స్పాన్సర్గా పనిచేసినటువంటి మిత్రుడు జిఆర్పిసి మలేషియా ఎస్డిఎన్ పిహెచ్డి మలేషియాకు సంబంధించినటువంటి మిత్రుడు మన్సూర్ అహ్మద్ గారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాము. ఇందాక నుంచి మేమంతా ట్రై చేసినాం సార్, మీ వల్ల మాత్రమే ఇది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్. వైబ్రేషన్ రావడం ఇందాక వైబ్రేషన్ ఎలా ఉంది అసలు? ఓకే, మళ్ళీ ఒకసారి 1 2 1 2 1 2. yes, thank you so much. and సామి సాంగ్ ఎంతమంది ఫేవరెట్? ఓకే, నేను పాడలేదు, తనకి పాడితే ఈ పాట పాడుతుంది. సో ప్లీజ్ సో మా ఫింగర్ రానంటుంది. సో ఇంట్రొడక్షన్ బాగానే ఉంది కానీ మ్యూజిక్ ఏదో అంటుంది. సామయ్య సాంగ్ తోటి వెల్కమ్ చెప్తా. వచ్చేసాం
అందరినీ బాగున్నారండి. హాయ్ అండి, హాయ్ అండి. హాయ్ 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 అండి. హాయ్ బ్రో. హాయ్, నమస్తే అండి. ఏం మాట్లాడరే? నమస్తే అండి. ఓకే మౌనిక, యాక్చువల్లీ నమస్తే, నమస్తే. నమస్తే బ్రో. వాళ్ళకి ఈరోజు మీ స్టైల్, మీ గురించి అంత దూరం నుంచి షేర్ చేస్తే మీరేనా? మనందరి కోసం మన ఎంపీ గారు కూడా వచ్చిండ్రు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ముందుగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ ఇచ్చిన భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బ్రో. అండ్ మా సునామీ సుధాకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రెడీయా? నేను పర్ఫార్మెన్స్ చేసినందుకు నాకు అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ గారు. Thanks for the coming and సైడ్ యూత్ మ్యాచ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ అంతా అయిపోయింది. అవునా? ఓకే, సో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మన ఫుల్ కానీ నేను చెప్పాను వండర్ఫుల్ అబర్ణ ఆంటీ. సో సూపర్, అన్ని సాంగ్స్ ని అలా ఒకసారి గుర్తు చేశారు. అండ్ ఇంకొకసారి మంచిగా నవ్వుకు నమస్తే బ్రో. చూసారా? నమస్తే, నమస్తే. హాయ్ బ్రో, హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో, హాయ్. సో సార్ ప్లీజ్ మీరు ఒకసారి అనౌన్స్ అని చెప్తే సో మా వాళ్ళు ఏది ప్లే చేస్తారు. Please announce the members of BAM, Bharatiya Association of Malaysia. థ్యాంక్ యూ సార్. సరే, దెబ్బ కడింది.
అడ్వైజర్ మెంబర్ రవీందర్ రెడ్డి గారు, అలాగే అడ్వైజర్ మెంబర్ కృష్ణవర్మ గారు, అండ్ అలాగే అడ్వైజర్ మెంబర్ రవి వర్మ గారు, దుర్గా ప్రసాద్ గారు, అలాగే చొప్పారి సత్య గారు ప్రెసిడెంట్, భానువర్మ, ముతినేని గారు, చందు అలియాస్ వైస్ ప్రెసిడెంట్, అండ్ అలాగే జనరల్ సెక్రటరీ ఐటీ అండ్ పిఆర్ రవితేజ సిద్ధశ్యామ్ గారు, అండ్ ఫణి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, అండ్ రహిత గారు. కొంచెం అందరూ సైడ్కి జరిగితే ఒకసారి మన మెంబర్స్ని ఏవి చూద్దాము. మళ్ళీ ఒకసారి సార్ అనౌన్స్ చేస్తారు. Yeah, look at camera. Okay, 1, 2. మళ్ళీ ఒకసారి భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఆవిర్భావ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు. అండ్ భానువర్మ గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అడ్వైజర్ మెంబర్ అండ్ కృష్ణవర్మ గారు, అండ్ అలాగే రవి వర్మ గారు అడ్వైజర్ మెంబర్, రవి వర్మ గారు. ఓకే, దుర్గా ప్రసాద్ గారు అడ్వైజరీ మెంబర్. ఓకే, అండ్ చొప్పారి సత్య గారు ప్రెసిడెంట్. ఎస్, అండ్ అలాగే భానువర్మ గారు వైస్ ప్రెసిడెంట్, అండ్ రవితేజ గారు జనరల్ సెక్రటరీ, అండ్ రుద్రాక్షల సునీల్ కుమార్ గారు ట్రెజరర్, అండ్ అలాగే జాయింట్ ట్రెజరర్ గచ్చాడ శ్రీకాంత్ గారు. ఓకే, అండ్ అలాగే సొప్పారి నవీన్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఓకే, అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీచరణి కొండ గారు.
యనమల వెంకట సాయి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, సాయి చరణి కొండ ఓకే అపర్ణ యుగంధర్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, అండ్ సొప్పారి రాజేష్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఓకే యా పాలకలూరి నాగరాజు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, అండ్ ఫణి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, అండ్ అలాగే రమిత గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్. గీతా హజారే గారు ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్ గీత గారు ప్లీజ్ జాయిన్. ఓకే సో మా అసోసియేషన్ మహిళా శక్తితో ఇంకా దండిగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో మీరంతా మీ సీట్లో కూర్చుంటూ ఉన్నారు. ఈరోజు చాలా సపోర్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మా అడ్వైజరీ మెంబర్ రవీందర్ రెడ్డి గారికి కూడా సో మా ఎంపీ గారి చేతుల మీదుగా చేతి సత్కారం. అండ్ ఇంకా ఎక్కువ శ్రమ చేయాలని ఇది ఒక చిన్న హిట్ అన్నమాట. అండ్ అలాగే జనరల్ సెక్రటరీ ఐటీ అండ్ పిఆర్ రవితేజ సిద్ధశ్యామ్ గారు. అండ్ అలాగే అండ్ మన వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ లేడీ ఉమెన్స్ ఎంపవర్మెంట్ లీడర్ గీతా హజారే గారు. బ్యూటీ విత్ టాలెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్లో ఎంతో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్ యనమల వెంకట సాయి గారు. యనమల వెంకట సాయి గారు ఓకే. సాయి చరణి కొండ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్. అండ్ రుద్రాక్షల రవి కిరణ్ కుమార్ గారు యూత్ లీడర్.
One.